ప్రగతి నగర్ బాచ్పల్లి రోడ్లో పల్నాడు, నర్సరావుపేట, గుంటూరు లాంటి ప్రాంతాల నుంచి 18 ఏళ్ల క్రితం 20 ఏళ్ల క్రితం అక్కడ ఉపాధి లేక కనిపించిన అమ్మ నాన్న అక్కడనే వదిలిపెట్టి చిన్న పిల్లలు వేసుకొని బతుదేరి కోసం వచ్చారు. ఇక్కడ ఈ ప్రాంతంలో పేదవాళ్లకు కావలసిన వస్తువులు, పెద్ద పెద్ద షాపులు కాకుండా పేదవాళ్ళకు సంబంధించిన వస్తువులు, ఇక్కడ కిటికీలు కావచ్చు, మంచాలు కావచ్చు, దర్వాలు కావచ్చు, సోఫా సెట్లు కావచ్చు, బెడ్లు కావచ్చు. ఒక మాటలో చెప్పాలంటే పేదవాళ్ళ పర్చేసింగ్ అడ్డా ఇది. ఇక్కడ ఒక్కొక్క షాప్లో 30 లక్షలు 40 లక్షల సామాన్ మెల్లమెల్ల డెవలప్ చేసుకొని జీవనం కొనసాగిస్తున్న కుటుంబాలు ఇక్కడే షాపు, ఇక్కడే వాళ్ళ వెనుక ఇల్లు. ఆ ఓనర్కి, భూమి యజమానికి వీళ్ళంతా రెంట్ ఇచ్చి పిల్లలతో సహా బతుకుతున్నటువంటి పేదవాళ్ళు వీళ్ళు. రాత్రి ట్రాన్స్ఫార్మర్ దగ్గర షార్ట్ సర్క్యూట్ అయి ట్రాన్స్ఫార్మర్ నుంచి వచ్చేటువంటి లైన్ వైర్ తెగిపడి అది ఈ గుడిసెల మీద, ఈ రేకుల షెడ్ మీద పడడం వల్ల మొత్తం దగ్ధమైపోయింది. వాళ్ళు దాచుకున్న డబ్బులు పోయినాయి, వాళ్ళు దాచుకున్న బంగారం పోయింది. ఒక కట్టుబట్టలతో బయటకు వచ్చింది తప్ప ఒక్క రూపాయి వస్తువు కూడా మిగలలేదు. ఫైర్ ఇంజన్లు వచ్చినాయి, అనేక రకాల ప్రయత్నం చేసినప్పటికి కూడా కళ్ళ ముందే 15 ఏళ్ళుగా 20 ఏళ్ళుగా కష్టపడి సంపాదించుకున్నదంతా కూడా ఇవాళ బుగ్గిపాలైపోయింది, మంటల పాలైపోయినాయి. దీని మీద గౌరవ శాసనసభ్యులు వివేకానంద గారు, నేను ఇక్కడ పరిశీలించడం జరిగింది. వారితో పాటుగా మా లోకల్ కార్పొరేటర్ విజయలక్ష్మి సుబ్బారావు గారు కూడా ఇక్కడికి వచ్చినాం, మా నాట్లో వచ్చారు. తప్పకుండా దీని మీద ఇక్కడ హృదయ విదారకంగా ఉంది. వాళ్ళని చూస్తూ ఉంటే వాళ్ళ మెడల మీద తులం బంగారం కూడా లేదు, కట్టుబట్టలతో బయటకు వచ్చి కనీసం ఈ పూటకు తిండి కూడా లేదు వాళ్ళకి. ఇంత దీనావస్థలో ఉన్నారు కాబట్టి 20 ఏళ్ళగా సంపాదించుకున్న సంపాదన కూడా బుగ్గిపాలైంది. కాబట్టి కొంత మానవతా కొరలో స్పందించమని చెప్పి కోరుతా ఉన్నారు. తప్పకుండా నేను కానీ, ఎమ్మెల్యే గారు కానీ, కలెక్టర్ గారితో మాట్లాడుతాం. రెవెన్యూ మిగతా వాళ్ళతో కూడా మాట్లాడుతాం. వాళ్ళకి ఏదన్నా కొంచెమన్నా కొంత వెసులుబాటు కల్పించాల్సిన బాధ్యత ఉంది. ఇంత ఆపద సమయంలో సాటి మనిషిగా స్పందించాల్సి అక్కడ ఉంటుంది. తప్పకుండా మా వంతు కొంత సాయం కోసం మాట్లాడుతాం.